జాబ్ మేళను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలతో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిరుద్యోగ యువతి యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జరిగే ఈ మినీ జాబ్ మేళకు ఇచ్చేసిన మన పెద్దలు, మన ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి, అలాగే మన కాలేజీ యజమాన్యం తరఫున వైస్ ప్రిన్సిపల్ గారు, మన ఇంజనీరింగ్ వైస్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఇతర ప్రముఖులకి అందరికీ పెద్దలకు, అలాగే ఈ జాబ్ మేళాకి హాజరైన విద్యార్థినులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మినిస్టర్ గారు హాజరవలసిన ప్రోగ్రాం ఇది. విజయవాడలో సీఎం గారితో కొన్ని ముఖ్యమైన అక్కడ పనులు ఉండటం వల్ల సుభాష్ గారు రాలేకపోయారు. దానివల్ల నేను హాజరవలసి వచ్చింది. ముఖ్యంగా ఈ జాబ్ మేళాకి వచ్చిన విద్యార్థులందరికీ కూడా కొంచెం ఉత్సాహంగా వచ్చారు. జాబ్ మేళా అన్న తర్వాత ఇందులో కొంతమంది సెలెక్ట్ అవ్వగలుగుతారు. కొంత మీలో ఉన్న మీ యొక్క టాలెంట్ని బట్టి మీరు ఇందులో మీకు కొంతమందికి ఇవాళ జాబ్ వచ్చే కార్యక్రమం ఉంది. అలాగని మీరు నిరాశపడవద్దు. మిగతా వాళ్ళు త్వరలో 6వ తారీఖు అనుకుంటున్నాం. 6వ తారీఖుని కూడా మెగా జాబ్ మేళా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పెట్టడం జరుగుతుంది. రాని వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇంకా పికప్ అయ్యి మంచి విజ్ఞత సంపాదించుకొని మీరు ఎదరికెళ్తే మీ అందరూ కూడా ఉద్యోగం పొందే అర్హతలోకి వెళ్తారు. మీరు ముఖ్యంగా సుభాష్ గారు జిల్లాలో నిరుద్యోగం లేకుండా, ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగంగా లేకుండా చేయలేని ఒక కంకణం మీద అందరికి వెళ్తున్నారు. దాని తరహాలోనే మన వికాస్ ద్వారా జరిగిన మెగా జాబ్ మేళ అయినా, తర్వాత మన తదుపరి సంస్థ అండి ఫార్మా కంపెనీస్ ద్వారా జరిగిన జాబ్ మేళ అయినా, ఈవేళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జరిగిన జాబ్ మేళ అయినా ఆయన కృషి చేసి ఎదరికి తీసుకొచ్చి నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా చేయాలని ఒక పట్టుదలతో ఉన్నారు. దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకేంటంటే జాబ్ రావాలంటే మనలో కూడా కొంత టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ని పెంచుకోండి. టాలెంట్ని పెంచుకుంటే మీరు ఎదరికెళ్ళే ఈ ఏళ 10th నుంచి, ఇంటర్ నుంచి, ఇంజనీరింగ్ నుంచి, డిగ్రీ నుంచి, అన్ని వైపుల నుంచి అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా ఉపయోగించుకుని